మన సేవలే గాని, మన పరిచర్యే గాని, మన పాట గాని, మనం చేసే ఏ క్రియ గాని మనము ప్రార్థనతో ప్రభువుని అడిగి ప్రారంభించాలి. ఏ సేవ అయితే, ఏ పరిచర్య అయితే, ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థనతో తన తొలి అడుగు వేస్తాడో ఆ వ్యక్తి అంతిమ విజయాన్ని దక్కించుకుంటాడు. ఆ వ్యక్తి బలమైన విజయాన్ని నమోదు చేస్తాడు. ఉదయకాలమైన సేవకులారా, మనందరం కూడా ప్రార్థించబద్దులం కావాలి. మరింత మనం ప్రార్థన చేయాలి. ఎందుకు? మన ముందు యుద్ధం దాపురించి ఉంది. మనం కథన రంగంలో ఉన్నాం. మనకన్నా కనానీయులు ఇనుము రథాలు కలిగిన వారు, శత్రు సైన్యం బలముగా మన మధ్యన ఉంది. మనకు వ్యతిరేకతలు ఉన్నాయి. మన ముందున అనేక సవాళ్లు, ఒత్తిళ్లు ఉన్నాయి. అనేక రకాల చట్టాలు, శాసనాలు రాబోతున్నాయి. ఇలాంటి రాబోతున్న చీకటి కాలంలో మనం నిలిచి గెలవాలి అంటే మనందరమును ప్రార్థించబద్దులం కావాలి. అది మణిపూర్ కొరకు కానీ, జార్ఖండ్ కొరకు కానీ,